Hey guys, welcome back to my channel. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్స్ రిలేటెడ్ కాదండి. నేను వినాయకుడు స్వామిది ఫస్ట్ టైం డ్రా చేసి క్రాఫ్ట్ అయితే చేశాను. మా పెద్ద బాబు స్కూల్లో ఫేస్ మాస్క్ తీసుకురమ్మన్నారంట, ఫెస్టివల్ ఉందని. సో నేనైతే ట్రై చేశాను, బట్ యూట్యూబ్లోనే చూశానులేండి, కానీ చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ డ్రా చేసి కట్ చేశాను సిజర్తో. దెన్ నెక్స్ట్ కందిపప్పుని గ్లూ పెట్టేసి స్టిక్ చేస్తున్నా. నేను వీడియో చూసిన దాంట్లో శనగపప్పు అతికించారు, నేనైతే నా దగ్గర అవైలబుల్ లేవని చెప్పేసి కందిపప్పు యూజ్ చేశాను. నేను స్టిక్ చేస్తుంటే మా బాబు కూడా నేను చేస్తానని వచ్చి చేస్తున్నాడు. మా పిల్లలైతే వస్తున్నారు, కొంచెం పెడుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి మంచి యాక్టివిటీ లాగా అనిపించింది. సో అలా వాళ్ళ చేత కూడా క్రాఫ్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. నేనైతే మొత్తం అయిపోయిందేమో అనుకున్నాను, బట్ ఈ కొంచెం లైన్స్ మిగిలిపోయినాయి. తర్వాత దీన్ని కూడా ఫినిష్ చేసేసాను. నేనైతే ఇది పెట్టేసిన తర్వాత నైట్ మొత్తం అలా వదిలేసాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇదైతే ఇలా నైట్ మొత్తం వదిలేసానని చెప్పాను కదండి. నెక్స్ట్ డే 2 ఆఫ్ వినాయక మాస్క్ అనమాట. సో వీళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ దగ్గర ఉన్న పెయింట్స్తో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ అసలు అవ్వలేదు. మళ్ళీ నేను మా హస్బెండ్ని షాప్కి పంపించి తెప్పించాను. తర్వాత నైట్ 10 o'clock అప్పుడు దీన్ని ఫినిష్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డేనే తీసుకెళ్ళాలి స్కూల్కి. సో అది మొత్తం వాళ్ళు పడుకున్న తర్వాత చేసేసాను. నేనైతే గోల్డ్ పెయింట్ అండ్ బ్లాక్ పెయింట్ యూస్ చేస్తున్నాను, బట్ గోల్డ్లో వచ్చేసి పెయింట్ దొరకలేదు, పౌడర్ దొరికింది. నేనైతే వాటర్ కలపాలేమో అనుకున్నాను. అది బాటిల్ మీద చదివిన తర్వాత ఆ పౌడర్ని రబ్ చేస్తే సరిపోద్దని అర్థమైంది. కానీ చాలా బాగుంది చూడండి. అలా అది రబ్ చేస్తుంటేనే తెలుస్తుంది, కానీ డబల్ కోటింగ్ వేయాల్సి వస్తుంది. బ్లాక్ వచ్చేసి అది పౌడర్ కదా, స్ప్రెడ్ అవుతుంది బ్లాక్ మీద, వెంటనే అంటుకుని లైట్గా కనిపిస్తుంది బ్లాక్ పెయింట్. సో గోల్డ్ మొత్తం వేసిన తర్వాత బ్లాక్ని అయితే మళ్ళీ వేసుకుంటూ వచ్చాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదైతే గోల్డ్ది పౌడర్ వేయడం అయిపోయింది మొత్తం. నెక్స్ట్ బ్లాక్ కూడా వేసేసాను. చూడండి ఎలా చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి, అందుకే నేను బ్లాక్ వేసాను మళ్ళీ. కానీ వీడియో ఆన్ చేసుకొని దీన్ని ఫినిష్ చేయాలంటే అది అస్సలు అవ్వదు. అందుకే మధ్యలో ఆన్ చేసి క్లిప్స్ తీస్తూ ఉన్నాను. ఆ క్లిప్స్ తీస్తేనే నాకు 4 minutes వచ్చేసింది. అప్పటికి ఎడిట్ చేసి బాబుకి పెట్టినప్పుడు చూడండి ఎంత బాగుందో. వాళ్ళ మేడం కూడా చాలా బాగుంది అన్నారంట, వెరీ గుడ్ అన్నారంట. వాడు వచ్చి నాకు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇంత చేసిన తర్వాత ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసుకుంటే ఆ హ్యాపీ వేరు. హాయ్ వినాయక, హాయ్ చెప్పు వినాయక. అది వైషు హాయ్ చెప్పు వినాయకకి. మనం చాలా కష్టపడి చేస్తాము, నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఫేస్కి పెట్టుకున్నప్పుడే మనకి హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.